నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కల్వకుర్తిలో ప్రైవేటు పాఠశాల దోపిడీకి నిలువెత్తు నిదర్శనం. 12 సంవత్సరాల క్రితం చదువు పూర్తయిన పాత బాకీ కట్టాలంటూ వికాస్ ఎక్సలెంట్ స్కూల్ నిర్వాహకులు దౌర్జన్యం. 2013-14, 2014-15 సంవత్సరాలలో 3-4 తరగతులు ఆ పాఠశాలలో చదివిన పాపానికి అప్పట్లోనే బాకీ మొత్తం చెల్లించాలని బాధితుల ఆవేదన. బాకీ చెల్లించకుంటే 4వ తరగతి చివరిలో టీసీ ఎలా ఇచ్చారు అంటే నిర్వాహకుల వద్ద సమాధానం లేదు. 5,700 ఫోన్ పే చెల్లిస్తేనే బోన్ ఫైడ్ ఇస్తామని దౌర్జన్యం. చివరకు చెల్లించిన తల్లిదండ్రులు నీట్లో 526 మార్కులు, ఎంసెట్లో 2025 ర్యాంకు సాధించిన అనుష కౌన్సిలింగ్ కు ఇబ్బంది ఏర్పడుతుందని తల్లిదండ్రుల ఆవేదన. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కల్వకుర్తిలోని వికాస్ ఎక్సలెంట్ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకుని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని బాధితులు ఆవేదిస్తున్నారు. ఇలాంటి పాఠశాలలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక ఎంఈఓతో పాటు జిల్లా డీఈఓ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనుషకు కౌన్సిలింగ్ కు ఇబ్బంది ఏర్పడుతుందని తల్లిదండ్రుల ఆవేదన. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కల్వకుర్తిలోని వికాస్ ఎక్సలెన్స్ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదిస్తున్నారు. నైతిక బాధ్యత వహించే ఒక గౌరవమైన పదవి ఈ విద్యార్థుల తల్లిదండ్రులని ఈ విధంగా తిడితే మీ స్కూల్కి ఎవరన్నా మీ ముందరనే తిట్టినారని చెప్తున్నారు కదా సార్ ఆయన. సరే సరే సార్, తిట్టిందో తిట్టలేదో మీరు తిట్టలే అని చెప్తారు. ఒకవేళ ఇప్పుడు ఆయన అంటుండే అక్కడ బయట తిట్టింది ఈయనే తిట్టినా అని చెప్తారు, మీరు వద్దని కాదు తిట్టలే అని మీరు అంటారు. సరే, ఈ విధంగా ఇప్పుడు జరిగింది ఆయన మీ ముందర చెప్తుండ్రు, దానికి మీ యాక్షన్ వచ్చే చాలామంది ఎక్సలెంట్ స్కూల్లో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మి చాలామంది జాయిన్ చేస్తున్నారు. మరి వాళ్ళ పిల్లల ఫీజులతోనే కదా సార్ స్కూల్ నడిచేది. వాళ్ళతో ఈ రకంగా బిహేవ్ చేస్తే ఎట్లా సార్? ఇట్లా తిట్టడం చేయడము ఎవరికైనా సార్ ఆల్రెడీ ఏంది వాళ్ళ మీకు ఏమన్నారన్నా, నీకేమని చెప్పింది మేడం? నీది ఫీజు నేను డ్యూ లేను మేడం, అసలు ఫీజే డ్యూ లేను, నాకు చూపించండి రికార్డ్ అంటే నేను రికార్డు రాసుకున్న అదే లెక్క. నాకు 5,700 నువ్వు బాకీ, నువ్వు ఫీజులు కట్టినవా కట్టలేదు అవన్నీ రిసిప్ట్ నేను చూపెట్టాను. నువ్వు 5,700 కట్టాలి అంటే నేను అట్లా కట్టడానికి వీల్లేదు కదా మేడం, నువ్వు అవి చూపిస్తే నేను కడతా అంటే నీవు ప్రైవేట్ స్కూల్లో చదివించాను ముఖ్యమైన అనేది. నువ్వు నన్ను ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని చదివించినావా? నీకు యూజ్లెస్ ఫెయిల్ అని ఇట్లా రాశిగా మాట్లాడి వెళ్ళిపోయి ఈ రకంగా మాట్లాడడం మీకు మంచి అనిపిస్తుందా సార్? ఇప్పుడు మేడం మాట్లాడిందంటే ఆమె మెయింటెనెన్స్ ఉన్నంత మాత్రాన ఆ రకంగా మాట్లాడతారా? ఇప్పుడు పిల్లలు వాడలేదు అంటారు కదా, నేను ఆ రోజుల్లో 5 మంది వాడలేదు అంటే కల్వకుర్తి ఈ వికాస్ ఎక్సలెంట్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులను అసభ్యకరంగా ప్రవర్తించడం వికాస్ ఎక్సలెంట్ యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది. దీన్ని ఏబీపీ ఖండిస్తూ ఉంది. వెంటనే ఈ తీరుని మార్చుకొని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉండాల్సిన మేనేజ్మెంట్ విద్యార్థుల వాళ్ళ యొక్క స్ట్రెంత్ని వాళ్ళ యొక్క స్టడీని పెట్టుకొని స్కూల్ని డెవలప్ చేసుకోవడం పోయి విద్యార్థుల తల్లిదండ్రులనే అసభ్యకరంగా మాట్లాడడం దీన్ని ఏబీపీకి ఖండిస్తూ ఉన్నది. ఇప్పుడు అతని వాళ్ళ కూతురికి స్టేట్ ర్యాంకు వచ్చిందంట. ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు బోనఫైడ్ కొరకు వస్తే 5,000 ఎంతనా 700 వసూలు చేశారంట. దాని మీద మీరు ఏం మాట్లాడుతారు? దీనిపైన అట్లా తీసుకోవడం తప్పు. దీనిపైన వెంటనే మార్చుకొని వాళ్ళ అమౌంట్ వాళ్ళకి తిరిగి ఇమ్మటే క్షమాపణ ఇవ్వాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే ఏబీపీ ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది. మల్లికార్జును, మా అమ్మాయి అనుష, మేకల అనుష అయితే 2013, 14, 15 ఇక్కడ 3rd, 4th చదివింది. అయితే ఆమె ఇప్పుడైతే నీట్లో సీట్ వచ్చింది ఆమెకు. నేను బోనఫైడ్ గురించి వస్తే వాళ్ళు నువ్వు 5,700 రూపాయలు డ్యూ ఉన్నావని. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు మీ బోనఫైడ్? 12 ఏళ్ళ తర్వాత. ఈ స్కూల్ పేరు? అప్పుడు టీసీ ఇచ్చారు, బోనఫైడ్ ఇచ్చారు. స్కూల్ పేరు అన్న? స్కూల్ పేరు వికాస్ ఎక్సలెంట్ స్కూల్ కల్వకుర్తి. అప్పుడు టీసీ ఇచ్చారు, బోనఫైడ్ ఇచ్చారు. కానీ మళ్ళీ నాకు మిస్ అయిందని నేను వస్తే వాళ్ళు 5,700 రూపాయలు నువ్వు డ్యూ ఉన్నావని నా తన బలవంతంగా వసూలు చేసుకున్నారు.
మళ్ళా మీదంగా నన్ను అసభ్యకరంగా మాట్లాడారు. ఏమని మాట్లాడాను? ఆమె నీ మొహము అసలు ప్రైవేట్ స్కూల్లో చదివించే ముఖమేనా నీది, యూజ్లెస్ వల్ల లేచిపో వెళ్ళిపో అని ఇట్లా మాట్లాడింది. మళ్ళీ 5,700 రూపాయలు కట్టుకొని నాకు బోనఫైడ్ ఇచ్చి ఈ రకంగా మా అమ్మాయి ఇప్పుడు నీటిలో సీట్ వచ్చింది. దాని కౌన్సిలింగ్ కోసం నేను ఇవన్నీ తయారు చేస్తుంటే ఈ విధంగా మాట్లాడడం జరిగింది.